ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఇటీవలే సుప్రసిద్ధమైన ఖ్యాతి గడించిన కడప అమీన్పూర్ దర్గాను హీరో రామ్ చరణ్ దర్శించుకున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ ఏ దర్గాకైనా వెళ్ళొచ్చు, ఏ గుడినైనా దర్శించుకోవచ్చు, ఏ చర్చిలోనైనా ప్రార్థనలు చేసుకోవచ్చు. కానీ మత విశ్వాసాలంటూ గగ్గోలు పెడుతున్న కొంతమంది కళ్ళు పడకుండా వ్యవహరించాలని విప్లవాత్మక ఛానల్ ఇంక్లాబ్ టీవీ విజ్ఞప్తి చేస్తోంది. ఇటీవలే కడప దర్గాను హీరో రామ్ చరణ్ అయ్యప్పమాల వేసుకుని దర్శించుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిపై హైదరాబాద్ కు చెందిన అడ్వకేట్స్ గళమెత్తారు. హిందువుల విశ్వాసాలను సెలబ్రిటీలు అపహాస్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ అయ్యప్పమాల వేసుకుని దర్గాను దర్శించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని, తక్షణమే ఆయన హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కోరారు. స్వామి శరణం స్వామి. గత కొన్ని రోజుల క్రితము పవిత్రమైన అయ్యప్పమాల ధరించినటువంటి సినీ హీరో రామ్ చరణ్ తేజ గారు నిన్న కడపలోని అమీన్పుర దర్గాలో పవిత్రమైన అయ్యప్పమాలలో సందర్శించడాన్ని యావత్ హిందూ సమాజము, యావత్తు అయ్యప్ప భక్తులం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. స్వామి రామ్ చరణ్ గారు, మీరు ఎవరి కోసమన్నా ఎక్కడికన్నా ఏ దర్గాలకన్నా వెళ్ళండి, మేము దానికి వ్యతిరేకం కాదు. దయచేసి పవిత్రమైన అయ్యప్పమాల ధరించి ఈ రకమైన హిందువుల మనోభావాలు దెబ్బతీయడం ఇది క్షమించడానికి నేరము. ఈ యొక్క రామ్ చరణ్ తేజ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. స్వామి, మీరు వెంటనే మీ యొక్క మాలను తీసివేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి నాకు తప్పైంది క్షమించమని కోరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు దర్గాలను, సమాధులను సందర్శించి మా యొక్క 18 మెట్లు 18 ఎత్తి దాన్ని అపవిత్రం చేయవద్దని చెప్పి తెలియజేస్తూ వెంటనే మీ యొక్క మాలను తొలగించి ఈ యొక్క అయ్యప్ప భక్తులకు, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి, లేకపోతే మాత్రము పెద్ద ఎత్తున తీవ్రంగా ఉద్యమిస్తామని తెలియజేస్తాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.